రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు నేను ఈ గోవు అంటే ఆవు యొక్క ఈ ఎరువు వల్ల అంటే పేడ వల్ల కలిగే ఉపయోగాల గురించి మనకు రైతులకు ఈ పేడ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుందో మీకు వివరిస్తాను. ముఖ్యంగా మనకు ఇప్పుడు ఈ వాణిజ్య పంటలైనటువంటి పత్తి, మిరప వచ్చినప్పటి నుండి మనం కాంప్లెక్స్ ఎరువులు అనేది అత్యధికంగా వాడడం జరుగుతుంది పంటలకు. వాటిని ప్రత్యామ్నాయంగా ఈ గోవు ఆధారిత ఈ పేడను వేసుకున్నట్లయితే మనం భూసారాన్ని పెంచవచ్చు. దానితో పాటుగా మనకు అనేక విధాలుగా ఈ పేడ అనేది ఈ గోవు యొక్క పేడ మనకు అనేక విధాలుగా మొక్కలకు పోషకాలను అందిస్తుంది. ఇది సూక్ష్మ పోషకాలు మరియు స్థూల పోషకాలని కూడా మనకు అందిస్తుంది. దానితో పాటుగా భూసారం పెరగడానికి ఈ పేడ అనేది, గోవు యొక్క పేడ అనేది ఉపయోగపడుతుంది. దీనిని నేను నిల్వ చేసుకున్నాను. మనకు దీన్ని వచ్చేసి నేను మిర్చి తోటకు వేసుకుంటాను. కల్టివేటర్ వేసిన మన ఈ ప్లవ్ వేసిన తర్వాత కల్టివేటర్ వేసి ఈ మన పేడను వేసుకోవడము జరుగుతుంది. ఈ పేడను వేసుకున్నట్లయితే మనకు అనేక ప్రయోజనాలు. ఆవు యొక్క పేడను వేసుకున్నట్లయితే, ఆవు కానీ మరి ఏ పశువు పేడనైనా వేసుకున్నట్లయితే మనకు భూసారం అనేది పెరగడం జరుగుతుంది. ఇది వేసుకున్నట్లయితే మనకు వానపాము కూడా భూమిలో మనకు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇది మనకు అనేక విధాలుగా ఈ పేడ అనేది ఉపయోగపడుతుంది. ఇడేంద్రబాబు ఈ పెండ గురించి చెప్తాడని మాత్రం అనుకోకండి. ఈ రోజులలో ఎక్కడ చూసినా కూడా మనకు కాంప్లెక్స్ ఎరువులు అనేది విపరీతంగా వేయడం జరుగుతుంది. దీని ద్వారా మనం అది కొంతవరకు ఇప్పుడు ఉపయోగపడిన దీర్ఘకాలికంగా మన నేల యొక్క సారాన్ని, భూసారం అనేది కాంప్లెక్స్ ఎరువుల వల్ల తగ్గడానికి అవకాశం ఉంటుంది. దీనికి ప్రత్యేకంగా మనం ఈ గో ఆధారిత పేడను వేసుకున్నట్లయితే మనం భూసారం పెంచడంతో పాటు పంట యొక్క దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం ఈ పేడ అనేది ఇప్పుడు పశువులు తగ్గినాయి కాబట్టి కొద్దిగా ఎవరైతే ఈ డైరీ ఫార్మ్స్ కానీ మరియు ఇతరితర సోర్సెస్ ఉన్నట్లయితే మనం సేకరించి ఈ పేడ వేసుకున్నట్లయితే మనకు అనేక విధాలుగా ఇది మన పంటకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు వాణిజ్య పంటలైన పత్తి, మిరపలో అత్యధికంగా కాంప్లెక్స్ ఎరువులు వేస్తున్నాం కాబట్టి మనం దీర్ఘకాలికంగా భూసారం తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియో షేర్ చేయండి, ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.